ఫస్ట్ చిరంజీవి గారితో చేయాలని ఎంతో ట్రై చేశాను. అది ఏమో సరిగా ఇట్ డిడ్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ దెన్ మహేష్ బాబు తోటి చేయాలని ఒక ప్లాన్ చేస్తాము. అది కూడా ఏదో దాటిపోయింది. తర్వాత ప్రభాస్ తోటి చేయాలని ఒక డిస్కషన్ జరిగింది కరోనా టైంలో. అది అన్నిటికీ చేర్చి ఇప్పుడు రామ్ చరణ్ తోటి చేయాలనే ఇది అన్ని పోస్ట్పోన్ అయింది అనుకుంటున్నాను. ఈ గేమ్ చేంజర్ పిక్చర్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్యలో వచ్చేది ఫ్రిక్షన్, వార్, అదే ఈ పిక్చరు. దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలా డిగ్నిఫైడ్గా సటిల్గా బాగా యాక్ట్ చేశారు రామ్ చరణ్ గారు. ఆయనకి ఆ క్యారెక్టర్లో యాక్షన్ ఉంది, సెంటిమెంట్స్ ఉంది, అన్నీ చాలా బాగా చేశారు. ఇంకొక గడంతో ఇంకొక లుక్ ఉంది, కాలేజ్ లుక్. దాంట్లో ఫైర్గా వస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్గా పంచగట్టుతో అప్పన్నా అని ఒక క్యారెక్టర్ చేశారు. అది పిక్చర్లో ఒక హైలైట్గా ఉంటుంది. దాంట్లో అంత చాలా బాగా యాక్ట్ చేస్తారు. అది గురించే సుకుమార్ గారు మాట్లాడారు అనుకుంటున్నాను నేను. అలాంటి ఇంకా సాంగ్స్లో వాట్ ఎ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ వాట్ ఎ డాన్సింగ్, నో లైక్ సాంగ్స్ చూస్తే ఇక్కడ రామ్ చరణ్ గారు చూడాలా, ఇక్కడ కేఆర్ అద్వానీ చాలా వాట్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. మంచి పర్ఫార్మెన్స్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాంగ్లో ఇద్దరికి కాంపిటీషన్, ఎవరు బెటర్గా డాన్స్ చేసేదని. మీరే చూసుకోండి ఎలా ఉంటుందని. ఆ గవర్నమెంట్ ఆఫీసర్తో ఫ్రిక్షన్లో ఉండేది పాలిటిషియన్ రోల్ ఎస్జే సూర్య గారు చేశారు. ఆయన అదే అరవలో చెప్తారు, నడిపు అరకండి అంటారు. తెలుగులో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆయన ఒక్కొక్క సీన్ గోల్డ్ అలాగా, ఒక్కొక్క డైలాగ్ గోల్డ్ అలాగా, ఒక్కొక్క వర్డ్ కూడా గోల్డ్ అలాగా తీసుకొని అది ఎంత బాగా చేయాలని చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ద ఫిల్మ్ ఎస్జే సూర్య గారు. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఆయనకి మీరు ఇచ్చేది రిసెప్షన్ చూసి నేను ఎడిటర్ దగ్గర ఫోన్ చేసి ఒక షాట్ని రిమూవ్ చేశాను, అది మళ్ళీ జాయిన్ చేయండి అని చెప్పాను నేను. అలాగే అంజలి గారు, వాట్ ఎ న్యాచురల్, వాట్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెస్ షీ ఈస్. అండ్ there is a surprise and shock for you. There is a character what she did in this movie that will be the talked about fact in the movie, and that will be a very big plus point. You wait and watch, okay. And తర్వాత శ్రీకాంత్ గారు ఒక డిఫరెంట్ రోల్ చేశారు. తర్వాత సునీల్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, వెనీలా కిషోర్ గారు ఉన్నారు, జయరామ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ పిక్చర్కి పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చారు. అది మీరు పిక్చర్ చూసేటప్పుడు చూస్తారు.